యువర్ లేబర్ ఫౌండేషన్ ద్వారా గత 3 రోజులుగా పత్తి మార్కెట్ యార్డ్లో జంగాల సునీల్ కుమార్ గారు, సాయిరామ్ హాస్పిటల్ అధినేత గారు ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంపు జరిగిస్తున్నారు. దీనికి ఫిజియోథెరపిస్టు, డైటిస్టు, నెక్స్ట్ 2 ఎండీలు కూడా వచ్చారు. ఫ్రీ మెడికేషన్, ఫ్రీ ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇది ఓన్లీ పత్తి యార్డ్లోనే కాదు, ఖమ్మంలో ఇప్పటికి 20 డివిజన్స్లో మేము చేసాం. ఇంకా కూడా కనమ 40 డివిజన్స్లో కూడా మేము చేయాలని ఇష్టపడుతున్నాం. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏంటంటే జంగాల రాజేశ్వరరావు గారు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారాగా లివర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తూ ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మేము జరుపుతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో ఎక్కువగా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈ లివర్ మీద అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో, లివర్ డిసీజెస్ మీద అవగాహన తీసుకురావాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి యూటిలైజ్ చేసుకుంటారని తలస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పేషెంట్లు ఎలాంటి టెస్ట్ చేస్తారు? కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తున్నామండి. తర్వాత ఆర్బిఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తున్నాం, బీపీ చెక్ చేస్తాం, తర్వాత ఏమో ఎక్స్రే తీస్తాం. ప్రస్తుతానికి ఇవి జరుగుతున్నాయి ఇక్కడ. ఒకవేళ వాళ్ళకి ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం డాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక దానికి సంబంధించి మా హాస్పిటల్లో మేము టెస్టులు చేస్తాం. మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. చాలా బాగుందండి. ఇప్పుడు వరకు 20 డివిజన్స్లో పెట్టాం. 20 డివిజన్స్లో కూడా చాలా బాగుంది. ఇప్పుడు వరకు చెప్పాలంటే 2000కు పైగా మేము పేషెంట్స్ చూసాం. మరి ఈ 3 రోజుల నుంచి అయితే ఇంచుమించుగా 300 పైన మేము చూసామండి. యాక్చువల్గా జంగాల సునీల్ కుమార్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లాలో లేదంటే ఖమ్మంలో ఈ హాస్పిటల్ ద్వారాగా ఎలాంటి సేవలు జరుగుతున్నాయి జంగాల రాజేశ్వరరావు గారు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారాగా అని తెలియజెప్పడం కోసమే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా మేము చేస్తున్నాం. ఫ్రీ మెడికేషన్ ఇస్తున్నాం, ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం, కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తున్నాం. వచ్చి యూటిలైజ్ చేసుకోమని చెప్తామండి. పేద ప్రజలే కాదు, మిడిల్ క్లాస్ పీపులే కానీ, రిచ్ పీపుల్ కానీ. మా దగ్గర హైదరాబాద్లో ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్తో సాయిరామ్ హాస్పిటల్ నడుస్తుంది. ఇక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. సో అవి యూటిలైజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. డబ్బులు గురించి కన్నానంటే మా సార్ ఎలా అంటే చాలామందికి కట్టలేని వారికి కూడా ఫ్రీగా చూసిన రోజులు కూడా ఉన్నాయండి. కట్టలేని వారికి నేను కొత్తగా వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆమె మెడికల్ సోషల్ వర్కర్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిందంటే మా సార్ యొక్క దాతృత్వం. మేడమ్ను వాళ్ళు ఏంటంటే కట్టలేని వాళ్ళకి చాలా సబ్సిడీ ఇచ్చి ఫ్రీగా పంపించిన రోజులు కూడా ఉన్నాయి. హలో అండి, నా పేరు సాయి లక్ష్మీ భార్గవి, డాక్టర్ సాయి లక్ష్మీ భార్గవి. కట్ చేసుకో. హలో అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మీ భార్గవి, సాయిరామ్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను న్యూట్రిషనిస్ట్గా. ఈరోజు మాకు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం మన పత్తి మార్కెట్ యార్డ్లో కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళ కోసం అని ఫ్రీగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ఉచిత గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ రిలేటెడ్గా కొన్ని కేసెస్ చూస్తాము. అలాగే వాటితో పాటు ఫిజియో రిలేటెడ్ కేసెస్ చూస్తాం. వాటితో పాటు ఇంకేంటంటే కిడ్నీ రిలేటెడ్ కానీ, ఆర్థో రిలేటెడ్ కానీ, అలాగే న్యూరో రిలేటెడ్ కానీ, ఇలా చాలా కేసెస్ వరకు చూస్తాం. ఎందుకంటే మాది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వీటితో పాటు అన్ని రకాల కేసెస్ చూడడం కూడా జరుగుతోందన్నమాట. సో ఈ యొక్క కేసెస్లో మాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే గ్యాస్ట్రో అండ్ లివర్ కేసెస్లో మెయిన్ మాకు వచ్చేది ఏంటంటే గ్యాస్ పట్టేసిందని చెప్తారు, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తారు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇట్లాంటి సమస్యలతో వచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ అదర్ కేసెస్ ఏంటంటే ఆర్థో కేసెస్, నీ పెయిన్స్ తోటి, నీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో ఇలాంటి కేసెస్ అన్ని డీల్ చేయడానికి కూడా వస్తున్నారు. సో అందుకే ఈ పర్టికులర్ కేసెస్ అన్ని డీల్ చేయడానికి కూడా జరుగుతోంది. సో అందుకనే వీటికంటే ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మా యొక్క మెడికల్ క్యాంప్కి వచ్చి జనాలందరినీ మా యొక్క సర్వీస్నెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మేము చాలామందికి చేసాం, నియర్లీ 100కి పైగా చూసామండి.
మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్యాస్ట్రో అండ్ లివర్ రిలేటెడ్వే వచ్చాయి. ఎస్పెషల్లీ లివర్ రిలేటెడ్ వాటిల్లో ఏంటంటే లివర్ యాబ్సెస్ కేసెస్ వచ్చినాయి, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ వచ్చాయి, అలాగే లివర్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ వచ్చాయి. సో వీటన్నిటికీ రిలేటెడ్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన డిసీజ్ అండి. ఎందుకు ఇంతగా పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు నిన్నగాక మొన్నే మనకి 31st నైట్ అయింది, ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. సో ఇలాంటి టైంలో ఏంటి చాలామంది అడిక్ట్ అయ్యేది ఈ ఆల్కహాల్కి. సో ఆల్కహాల్ రిలేటెడ్ కేసెస్ చూసినప్పుడు ఏంటంటే చాలా వరకు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, బట్ మోతాదుకు మించిన ఆల్కహాల్ ఎప్పుడైతే మీ బాడీలోకి వెళ్తుందో అది నెమ్మదిగా దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంపాక్ట్ చూపించి మనిషి శరీరాన్ని మెల్లిమెల్లిగా ఆర్గన్స్ అన్నిటి డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొంతమంది కేసెస్లో ఏంటంటే ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కూడా ఉన్నాయి. రీసెంట్గా మేము ఒక 1 వీక్ బ్యాక్ చూసిన ఒక కేసులో ఏంటంటే ఆ పర్సన్కి అసలు ఆర్గన్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి. అలాగే వాటితో పాటు ఏంటంటే హిపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే. యూజువల్గా ఇక్కడ కేసులో జరిగేది ఏంటంటే పేషెంట్కి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. బ్రెయిన్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ ఇస్తుందో పేషెంట్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. బిహేవియరల్ చేంజెస్ రావడం అంటే ఏంటి, ఒక్కసారిగా మూడ్ స్వింగ్స్ లాగా రావడం, అప్పుడే అరుస్తాడు, అప్పుడే కోప్పడతాడు, అప్పుడే చుట్టుపక్కల ఉన్న వస్తువులు పగలగొట్టడాలు, ఇవన్నీ దాని యొక్క లక్షణాలు అన్నమాట. సో అలా చూపించే అవకాశాలు ఉంటాయి. అలాగే బాడీలో చేంజెస్ ఎలా ఫిజికల్ చేంజెస్ చూస్తే వాళ్ళకి ఏంటంటే మెంటల్ పరంగా ఈ చేంజెస్ ఉంటాయి. వాటిని ఫిజికల్ చేంజెస్ ఏవేంటుంటే హ్యాండ్స్ షివరింగ్గా అనిపించడం, ఆర్ తిమ్మిరిలాగా రావడము, ఇవన్నీ షేకింగ్ లాగా రావడం, ఇవన్నీ దాని యొక్క లక్షణాలు అనమాట. సో అందుకనే ఏంటంటే మోస్ట్లీ లివర్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఇవన్నీ దాని యొక్క లక్షణాలుగా పేరు చెప్పడం జరుగుతుంది. సో అందుకే నేను పర్సనల్గా చూసిన కేసెస్ చాలా వరకు లివర్ అండ్ గ్యాస్ట్రో రిలేటెడ్గా కేసెస్ మోస్ట్లీ చూస్తుంటాను. సో లివర్ కేసెస్ ఎప్పుడైతే చూస్తానో నేను చెప్పేదల్లా ఒకటే, సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ని మానేసేయడానికి ప్రయత్నించండి. మా యొక్క ప్రయత్నాన్ని, మా యొక్క ఆలోచనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీకు అది సరదాగా అనిపించవచ్చు, కానీ ఈరోజు చేసిన సరదా పని మీకు అది రేపు మీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేలాగా చేసి అది మీకు సమస్య ఇంకా ఎక్కువ అయ్యేలాగా దారితీస్తుంది. అలాంటప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత చేసే ప్రయత్నం ఏమీ లేదు. మీకు ఎప్పుడైనా కూడా అలా అనిపిస్తున్నట్టయితే ఫస్ట్ మీకు ఎప్పుడైతే జాండిస్ వస్తుందో, ఒక పేషెంట్కి జాండిస్ వచ్చింది అని మనం ఎప్పుడు గుర్తిస్తాము, ఐస్ అన్ని పచ్చగా అవ్వడము, కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మీ లివర్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో లివర్ ఎప్పుడైతే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ప్రెజెంట్ అయ్యి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ విపరీతంగా వస్తుంది. అలాగే మోషన్ అనేది ప్రాపర్గా పాస్ అవుతుంది. యూరిన్లో ఎల్లోయిష్గా రావచ్చు, ఇంకా డార్క్ బ్రౌనిష్గా కూడా రావచ్చు. సో ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ మీరు గుర్తిస్తారో, అలాగే ఏంటంటే ఐస్ అవి పచ్చగా అవ్వడము, మొత్తం ఫీవర్ రావడం, ఇవన్నీ దాని యొక్క లక్షణాలు ఎప్పుడైతే గుర్తిస్తారో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దయచేసి నేను మీకు చెప్పేదల్లా ఒకటే, హెర్బల్ మెడిసిన్స్ జోలికి పోవద్దు, అంటే పసరు మందుల జోలికి పోవద్దు. మేము ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే పసరు మందుల జోలికి ఎవరైతే వెళ్తారో మా దగ్గరికి వస్తారనమాట, ఒక 5-6 వరకు తీసుకుంటారనమాట. అంటే ఏంటి, వీళ్ళకి ఇచ్చే పసరు మందు ఏమంటే చాలా చిన్న డోసేజ్ ఇస్తారు. ఇచ్చేది చిన్న డోసేజ్ ఇచ్చి అదే ఒక 5-6 డేస్ వరకు వాడేలాగా చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే లోపల ఆల్రెడీ నష్టం జరిగింది, వీళ్ళు ఇచ్చే పసరు మందులు ఇంకా ఎక్కువ ఇలా చేస్తుంది అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఒక చోట మంట జరుగుతోందండి, మంటలో ఎవరైనా నీళ్లు పోయాలనుకుంటారు కానీ ఆయిల్ కాదు కదా. ఇక్కడ మీరు ఆ పసరు మందు కూడా అలాంటిదే, ఆయిల్ లాంటిది. సో ఆయిల్ లాంటిది పోసేసరికి ఏంటంటే ఇంకా సమస్య ఎక్కువైపోతుంది. పసరు మందులు పోసేసరికి ఇక్కడ అసలు మందులు పనిచేయకపోగా మా దగ్గరకు వచ్చే టైం కల్లా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో మా అందరికీ ప్రాణాల యొక్క విలువ తెలుసు కాబట్టి చెప్తున్నాను, దయచేసి పసరు మందుల జోలికి మాత్రం పోకండి. మీకు కనుక జాండీస్ కనుక లక్షణాలు ఈ పర్టికులర్ లక్షణాలు నేను ఏవైతే చెప్పానో, ఐస్ పచ్చబడ్డం గుర్తుపెట్టుకోండి, ఐస్ పచ్చబడ్డం, యూరిన్లో ఎల్లోయిష్ రావడం, మోషన్ పాస్ అవ్వకపోవడం, అలాగే దురదల్లాగా కూడా రావడం, ఇంకొక లక్షణం కూడా యాడ్ చేసి చెప్తున్నా. ఇవన్నీ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో వెంటనే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి. ఒకవేళ మీరు కనుక ఖమ్మంలో ఉన్నట్టయితే మా సునీల్ సార్ దగ్గరికి రండి.
వెంటనే ఆ లక్షణాలు వెంటనే చూస్తారు, చూసి వెంటనే ట్రీట్మెంట్ అందిస్తారు. మీకు స్టార్టింగ్లోనే ఆ ట్రీట్మెంట్ కనుక చేసుకోగలిగితే అప్పుడు మీకు సమస్య ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అదే కనుక మీకు లేట్ చేస్తే ఇట్ మే లీడ్ టు ద కాంప్లికేషన్స్, సమ్టైమ్స్ ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.